ఇక లాస్ట్ పిన్ అండి, అసలు పెద్ద పిన్ను. అసలు ఈ గోదావరిఖనిలో కూడా లేరు. ఇక్కడ ఎవరైనా ఇంత పెద్ద పిన్ను గురించి చెప్తే కూడా షాక్ అవుతారు, ఏంటి గోదావరిఖనిలో ఉన్నారా అని. అంత పెద్ద పిన్ అండి, యూసీడీ పిన్ను. ఆ సార్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్నే సారు బ్రాంజు, సిల్వరు, గోల్డ్, స్టారు, డైమండ్, క్రౌన్, యూసీడీ పిన్నులు ఉన్నాడు సారు. ప్రతి నెల 1,00,000 రూపాయలు తీసుకుంటాను సార్, 1,00,000కి ఎక్కువనే. ఈ బిజినెస్ ద్వారా ఒక కనీసం 11 లక్షలు సంపాదించిండు, రూపాయి పెట్టుబడి లేకుండా. బాగుంది కదా. తెలుసుకుందాం ఆ సార్ ఎవరు, ఆ సార్ని ఇన్వైట్ చేద్దామా. ఇట్లా కాదండి, గట్టి క్లాప్స్. యూసీడీ అంటే ఇలాంటి ఇట్లుంటారు, అసలు ఇలాంటి మీటింగ్స్లోకి రాదు. అలాంటి పిన్నుని ఇన్వైట్ చేయాలంటే మనం గట్టి క్లాప్స్ ఇవ్వాలి. బలస్తానే నామని గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? హాల్ కలకలాడుతుంది. సో హాల్ యాంగిల్ చేంజ్ అయింది, మంచి ఇట్లా వైడ్ కనిపిస్తారు అందరూ. చేంజ్ అయింది, మన హాల్ కూడా నిండింది కొంచెం. ఇంకా నెక్స్ట్ మా వీక్ వరకు ఇంకా నిండుతుందని ధైర్యం అయితే వచ్చింది. అందరు మన CEO ప్లాన్ అనేది కొంచెం ఫైర్ లాగా అవుతుంది మొత్తం. ఓకే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ ఆమని భరత్. మేము ఇక్కడ గోదావరిఖనిలో ఉంటాము. మాకు 2 పిల్లలు, అక్షర, ఆశ్రిత. మేము ఇది 1 ఇయర్ అవుతుందండి. మేము ఇద్దరం కలిసి పార్ట్ టైంగా బిజినెస్ చేస్తున్నాం. చూసారు కదా, ఇప్పటి వరకు CEO ప్లాన్ విన్నారు, CNC ప్లాన్ విన్నారు, ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో విన్నారు, డ్రీమ్స్ విన్నారు కదా, ప్రోడక్ట్స్ నాలెడ్జ్ నేర్చుకున్నారు. ప్రతి ఒక్క డ్రీమ్స్ చెప్పిండ్రు, టెస్టిమోనియల్స్ చెప్పిండ్రు, హెల్త్ ఎట్లా మంచిగా ఏందో చెప్పిండ్రు. ప్రతి ఒక్కటి ఇవన్నీ నిజాలే కదా, అబద్ధాలు ఏమైనా చెప్తున్నాము ఇక్కడ. మనము అబద్ధాలు మంచి నిజాలు చెప్పుకుంటా, మంచి ఆరోగ్యం ఇచ్చుకుంటా మనం డబ్బులు సంపాదించుకుంటాం. ఇక్కడ నిజాయితీతోటి మన డబ్బులు వస్తాయి. ఎంత బాగుంది. ఇప్పుడు ఫేక్, ఇప్పుడు ఏదన్నా బిజినెస్ అంటే మనకు ఏదైనా కట్టడం అంటే ఒక స్కామ్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఎలాంటి కట్టడం లేదు, పెట్టుబడి లేదు, బాస్ లేడు, టైం ఫ్రీడమ్ ఉంది, మన ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. హౌస్ వైఫ్లకైతే ఇంకా సూపర్, అంతే కదా. ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్లే ఉన్నారు. నేను కూడా ఒక హౌస్ వైఫ్ని బిఫోర్ వెస్టేజ్. ఇప్పుడు చూడండి ఇక్కడ మాట్లాడుతున్నట్టే దానికి కారణం వెస్టేజ్లో అంత పవర్ ఉంది కాబట్టి మనం ఇంత స్ట్రాంగ్గా నిలబడి మాట్లాడుతున్నాం, అంతే కదా. కాబట్టి ఇదే సిచ్యువేషన్ అందరికీ రావాలి, ఇదే పిన్ను అందరికీ రావాలి అనే ఒక డ్రీమ్ తోటి మేము వర్క్ చేస్తున్నామండి. ఇప్పుడు హెల్త్ గురించి విన్నారు, ప్రోడక్ట్స్ గురించి విన్నారు. మరి బ్యూటీ వద్దా అందరికీ? వద్దా? ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళకి ఎట్లుంటుంది, మంచి రెడీ కావాలి. కొంతమందికి అయితే ఫంక్షన్స్కి వెళ్తే ఎంత రెడీ అయినా కూడా అదేదో తక్కువైనట్టు అనిపిస్తుంది. ఇంకా కొంచెం రెడీ అయితే మంచిగా ఉండు పిలుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు లేడీస్కి ఎట్లుంటుంది, జెంట్స్ అనేది అయిందా పోదామా అన్నట్టే ఉంటుంది. పెళ్ళికైనా ఏదైనా కూడా ఎప్పుడు లేట్ అయినాయి, నువ్వు ఎప్పుడు లేట్ అయినాయి అన్న ఫీలింగ్ అయితే అందరికి ఉంటుంది కదా. కాకపోతే లేడీస్కి ఎట్లుంటుంది, ఇంకా రెడీ కావాలి, ఇంకా ఏది పెట్టుకున్నా కూడా ఏదో ఒక తక్కువ ఉంది, ఇంకా ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, పెట్టుకోవాలి, అన్ని జ్యువెలరీ తీసుకోవాలి, ఇంకా వేరే వాళ్ళని చూసి అబ్బా అది కూడా ఇంకో నెక్స్ట్ టైం ట్రై చేయాలి అనే ఫీలింగ్లో ఉంటుంది. అయితే మనం ఇప్పుడు మొన్న రీసెంట్గా గీతా జానరెడ్డి మేడంది బ్యూటీ సెషన్ కానీ ప్రతి ఒక్కటి విన్నారు కదా మీరు. అందరికీ మనం కూడా వాడాలని అనిపించిందా లేదా? మాకు కూడా వాడాలని అనిపించింది. మేము వెంటనే వచ్చి ప్రోడక్ట్స్ తీసుకున్నాం. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఫౌండేషన్ కానీ, స్కిన్ నైన్ కానీ, లిప్స్టిక్స్ కానీ ఈరోజు అవే పెట్టుకొని వచ్చిన. బాగున్నానా లేదా? నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగున్నాయి. నేను ప్రోడక్ట్స్ తీసుకున్నాక ఏం చేసిన, 2 days బ్యాకే పెట్టుకొని షాపింగ్కి వెళ్ళాం డ్రెస్సెస్ తీసుకుందామని. స్నేహ నేను షాపింగ్కి వెళ్ళాం. మార్నింగ్ 10 o'clock పెట్టుకున్నా, ఈవినింగ్ 5 అయింది. నా ఫేస్ ఇట్లనే ఉంది, అంటే ఇంత కూడా పోలేదు. స్నేహ అంటుంది, అంటే మేము బైక్ మీద వెళ్ళినాం ఇద్దరం కలిసి. స్నేహ అంటుంది, అక్క ఈరోజు ఏం పెట్టినాం అక్క అంటే, మన ప్రోడక్ట్స్ తీసుకున్నాం కదా, మొత్తం అన్నీ అప్లై చేసుకున్నా. మనం పెట్టుకునే కదా మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. ఒకసారి పెట్టుకున్నా, అన్నీ పెట్టుకున్నా. ఎందుకే అంటే నిన్నే చూడబుద్దవుతుంది అక్క అనేసి అన్నది. నిజంగా తను అట్లనే అన్నది. ఎందుకంటే అసలు ఏం పెట్టినావు, అసలు మంచిగా ఉన్నది ఫేస్ అనేది, ఇంత కూడా మనకు డర్టీనెస్ అనేది రాలేదు. మార్నింగ్ ఎట్లా ఉన్నానో ఈవినింగ్ వరకు నేను అట్లనే ఉన్నా. మా పిల్లలు వచ్చినాక అమ్మ ఎటుపోయినవే నువ్వు అంటే, కొంచెం రెడీ ఎక్కువ కాను కదా, మామూలుగా ఉంటా కదా. అమ్మ ఎటుపోయినా మమ్మీ నువ్వు అంటే, ఎటు పోలేదురా షాపింగ్ పోయినాం పిన్ని నేను, నా బర్త్డే వస్తుంది కదా అంటే, అవునా అనేసి అంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది నేను ఏదో పెట్టుకున్నా అని. అంటే అట్లా మనం పెట్టుకుంటేనే మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం, అంతే కదా. ఇప్పుడు మనమే డర్టీ స్కిన్ తోటి కొంచెం ఏమి రెడీ కాకుండా వెళ్తే మన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళు ఏం నమ్ముతారా? ఫస్ట్ నువ్వు వాడు, తర్వాత నాకు చెప్పు, అంతే కదా. అందుకనే ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన, మీరు అందరూ స్టార్ట్ చేయాలి. ప్రతి CNC నెక్స్ట్ మంత్ అందరు బ్యూటీ ప్రొడక్ట్సే తీసుకోండి. ఎందుకంటే
మనకు కూడా అన్నీ ఉంటాయి. ఆడవాళ్ళకు కూడా ఇట్లా రెడీ కావాలి, అట్లా రెడీ కావాలి, అది కూడా డ్రీమే మనకు. ఇవన్నీ కార్తో పాటు మనం కూడా కార్లో కూర్చున్న వాళ్ళం కూడా మంచిగా ఉండాలి కదా. మంచిగా ఉంటేనే మనకు కూడా ఆ కార్కి అందం వస్తుంది, మనకైనా అందం వస్తుంది. ఇప్పుడు మేడంను గీతాజన్ రెడ్డి మేడం ఆమె బ్యూటీ గురించి కానీ ఆమె డ్రెస్ కూడా చూసి ఇంకో నలుగురు ఆమె దగ్గరవే నిలబడి ఆమెతో మాట్లాడతారు. ఆమె ఒకళ్ళ బిజినెస్ ప్లాన్ చెప్పినా కూడా ఆమెతోటి టేకప్ చేస్తారు వాళ్ళు. ఈ మేడం చేస్తుంది కదా, ఏదో ఉంది, ఆమె చూడడానికి మంచిగా మేడం లాగా మంచిగా ఉన్నది, మనం కూడా జాయిన్ అయ్యాం, మనం కూడా అట్లా రెడీ కావచ్చు, మనకు కూడా అలాంటి అవకాశం ఉందనే థాట్ అయితే అందరికి వస్తుంది. మనకైతే అట్లనే వచ్చింది కదా. ఇప్పుడు మేడం దగ్గర పోయి మన ఫోటోస్ దిగినామా లేదా, మనం కూడా అట్లా కనబడాలన్న వద్దా. కాబట్టి ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఉండాలి, బ్యూటీ ఉండాలి. ప్రతి ఒక్కరు మన పాత డిస్ట్రిబ్యూటర్లు అందరూ మన ప్రోడక్ట్స్ వాడి నెక్స్ట్ వీక్ అందరు పెట్టుకొని రావాలి. ఇక్కడికి పెట్టుకొని వచ్చి మనం ఫోటోస్ తీసి ఇక్కడే సెషన్ చేయాలి. బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ వాడినాం మేమని ఇక్కడ CEO దాంట్లో మనం పెట్టేసుకోవాలి. అంత మంచి ప్రోడక్ట్స్ అండి, నాకైతే చాలా చాలా నచ్చింది. ఎందుకంటే బయట ఇప్పుడు లిక్విడ్ది లిప్స్టిక్ ఉంటుంది కదా, మనం పెట్టుకుంటే మనము అటు ఇటు ఒక్కొక్కసేపు మనం వాటర్ తాగినా అది పోతుంది. మన ప్రోడక్ట్ ఎట్లుంది తెలుసా, మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు అట్లనే ఉంది అది లిప్స్టిక్ అనేది. అంటే అంత థిక్ ఉంది, అస్సలు పోవట్లేదు. ఎంత రుద్దిన వాటర్తో కడిగినా కూడా పోవట్లేదు, రేపటి వరకైనా ఉంటుంది. కొంతమందికి అయితే బయట వాటి మొత్తం కెమికల్స్తో తయారు చేస్తారు, మన అన్ని మంచి ప్రోడక్ట్ వంటి క్వాలిటీతో తయారు చేస్తారు. మనం పెట్టుకునే ఏం కాదు, చిన్న పిల్లలకు పెట్టినా ఏం కాదు. ఇప్పుడు మా ఇంట్లో మా పాప 5 years కదండి, తను అన్నీ వాడుతుంది. లిప్స్టిక్స్ పెట్టుకుంటుంది, ఐలైనర్ పెట్టుకుంటుంది, ప్రతి ఒక్కటి పెట్టుకుంటుంది మా పాప. అంటే అంత చిన్న పిల్లలకే మనం వాడిపిస్తున్నామంటే అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ కాబట్టి మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, పిల్లలు కూడా వాడిపోయగలుగుతున్నాం. మేమైతే అన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాం, మీరు అందరు తీసుకోవాలి. హెల్త్ గురించి అయితే రమ్య మేడం ఎక్సలెంట్గా చేసిండు. హెల్త్ గురించి మౌనిక మేడం CEO ప్లాన్ ఫస్ట్ టైం అయినా కూడా బాగా చెప్పింది. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్ అయిపోతుంది, నాకు అర్థమైపోయింది. ప్రతి ఒక్కరు CEOనే చెప్పాలి. ఇక్కడ చెప్తేనే మనం బయట చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. పోనీ తప్పు పోనీ ఎవరైనా కొట్టేటోళ్ళున్నారా మనం ఇక్కడ కదా, మనమే కదా. ఫ్రెండ్స్ లాగా మనం స్కూల్లో తప్పు చేస్తే ఎవరైనా ఏమైనా అంటారా, ఫ్రెండ్స్ దగ్గర తప్పు చేస్తామని ఎవరైనా అంటారా. ఇది కూడా అంతే, ఫ్రెండ్లీ వాతావరణం ఉంది కాబట్టి మనం ఏదైనా చెప్పచ్చు. ఇక్కడ చూసింది కదా, ఇప్పుడు లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ డబల్ అయిపోయారు జనాలు అనేది, ఇంకో వీక్ అక్కడ దాకా వెళ్తారు, అంతే కదా. అంటే మనది కూడా పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి మీరు కూడా పిన్ అనేది ఎవరు కానీ పిన్ చేంజ్ అవ్వాలనుకున్నా కూడా కొంచెం కష్టపడండి. కొంచెం కష్టపడితే మనకి ఇక్కడ సక్సెస్ ఉన్నదని మేము నిరూపించినాం. కాబట్టి మీతోటి కూడా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు హస్బెండ్ సపోర్ట్ లేకున్నా కూడా ఒక పొజిషన్కి వచ్చినాక వాళ్ళే వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా లైవ్లో చాలామంది ఉన్నారు మన టీంలోనే. చాలామంది సపోర్ట్ చేయని వాళ్ళు కూడా వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చి కారు కొన్నాక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టార్ అయ్యి కారు కొన్నాక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు కూడా వస్తారు. హస్బెండ్ సపోర్ట్ లేదని ఎవరు బాధపడకండి. ఖచ్చితంగా మీతో అవుతుంది. మీతో ఇన్కమ్ అనేది మీ తీసుకుంటారు. మీరు కూడా కార్లు కొంటారు, పెద్ద పెద్ద హౌస్లు తీసుకుంటారు. మన నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్ ఉంటుంది, మనం అందరం వెళ్తాం. అక్కడికి ఫుల్ చిన్న పిల్లలు కదా ఎంజాయ్ చేసేటట్టు మనం ఎంజాయ్ చేయాలి, అంతేనా. ఇప్పుడు పిక్నిక్ పోతే ఎట్లా ఎంజాయ్ చేసేటోళ్ళం స్కూల్ ఉన్నప్పుడు, అదే సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నది మనకు. ఒకవేళ వెస్టేజ్ లేకపోతే మనం అట్లా ఉందమా, అదే ఇంట్లో ఉందము. అలాంటి టూర్ ఉండపోవు, ఏముండవు మనకు. అదే ఇప్పుడు థాయిలాండ్ విన్నామనుకో, మనం హస్బెండ్ని కూడా మర్చిపోతాం, మన ఎంజాయ్ మనకే ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే మేము బయటకు వచ్చినాం, ఇది ఇక్కడ మాదే వెళ్తుంది అంతే. ఇది అత్తగారి అయితే కాదు, మన ఇష్టం, మన ఎంజాయ్ ఉంటుంది, అంతేనా. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తామనే భరోసా ఉంది కాబట్టి మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో బాగున్నారు అందరు. సో ఎట్లా ఉంది ప్లాన్, బాగుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌనిక మేడంకి ఒకసారి అందరు బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్. మేడం ఇక్కడ ప్లాన్ చెప్తా అంటే అక్కడ రాగన్నా ఏందన్నా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఏం దొరకబట్టిరన్న వాయిస్ ఏంది, అందరూ ఒకసారి ట్రిప్ పట్టుకోపోయినేమో అన్న మేడం. ఎస్ మేడం, డెఫినెట్గా. సో మీరు కారుతో పాటు ట్రావెల్ ఫండ్ కూడా మీరు తీసుకొని మీరు నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్ ఉంది మనకి. ఓకే అండి. సో నా పేరు భరత్ కుమార్. సో మాది ఇక్కడే గోదావరి కానీ. సో లాస్ట్ 1 year 25 days అవుతుంది బిజినెస్ చేయబట్టి నేను. సో ఈ 1 year 25 daysలో నేను తీసుకున్న ఇన్కమ్ 10,07,000 పైన. మంచిదేనండి? ఓకే. సో ఇప్పుడైతే అందరికి కావాలి కదా ₹1,00,000. ఓకే, అందరికీ ₹1,00,000 కావాలి. ఇక్కడ ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది, అందం వస్తుంది, అవునా, ఆదాయం వస్తుంది, ఆస్తులు వస్తాయి, ఆనందం వస్తుంది. ఇదే కదా మనిషికి కావాలా. కొంతకాలం ఇక్కడ ఈ మీటింగ్కి మనం చెప్పుకుంటాను, ఎవ్రీ మీటింగ్కి ప్రతి గురువారం మీరు రండి, మీరు ఒక్కరిని తీసుకొని రండి. లాస్ట్ టైం అదే అనుకున్నామా మేడం? 11-12 మంది ఉండే ఒక్కొక్కరు తీసుకొస్తే ఈరోజు 20-25 దాకా మనం టచ్ అయినాం.
సో అంటే మనం మీటింగ్స్కి వస్తూ ఉంటే ఏమవుతుందంటే మన టీమ్ సైజ్ పెరుగుతుంది, మన టీమ్ సైజ్ పెరిగితే మన పీవీ పెరుగుతుంది, మన పీవీ పెరిగితే మనకి డబ్బులు అనేటివి పెరుగుతుంది. సో ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? మనమే కదా. ఓకే, కాబట్టి మనమే నిర్ణయం తీసుకోవాలి. సో నిన్ననే మాకు ఈ నైట్ 9 గంటలకి స్టార్ క్రూజ్ ట్రిప్, ఓకే, ఎవరెవరైతే దుబాయ్ ట్రిప్కి వెళ్తున్నారో ఒక జూమ్ మీటింగ్ జరిగింది, ఓకే, దాస్తార్తోని. సో నిజం చెప్తున్నా, ఆ జూమ్ మీటింగ్ ఒక 1 అవర్ జరిగింది. అసలు మామూలు ఎగ్జైట్మెంట్ లేదు. నేను నైట్ నుంచి ఇప్పుడు మార్నింగ్ వరకు అవే ఫోన్ కాల్స్, దుబాయ్ దుబాయ్ దుబాయ్. ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. అట్లా ఇప్పుడు మనకు నవంబర్లో వస్తుంది థాయిలాండ్ ట్రిప్ ఉంది. సో దుబాయ్కి వెళ్ళడానికి సో ఒక ట్రావెల్ ఫండ్ ఒక 80,000 ఉంటే సరిపోతుంది. కానీ థాయిలాండ్కి వెళ్ళడానికి 80,000 అవసరం లేదు, జస్ట్ ఒక 30,000-40,000 ఉంటే చాలు. అంటే జస్ట్ మీరు సిల్వర్ అయ్యి మీరు ఒక 4-5 నెలలు ఉంటే చాలు. అదే రమ్య మేడం నెక్స్ట్ థాయిలాండ్ పక్కా వచ్చుడే, మౌనిక మేడం మినిమం 100 కపుల్స్ తీసుకొని వెళ్తాను నన్ను ఫ్రీడమ్ గ్రూప్ తరపున 100 కపుల్స్. విషయం ఏంటంటే నవంబర్ లోపు మధ్యలో ఒకసారి అగ్రి సీజన్ వస్తుంది. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అగ్రి సీజన్ వస్తుంది. ఆ 4 నెలలు అగ్రి సీజన్ వస్తుంది కాబట్టి ఈ 5 నెలలు ఏం చేయాలి, ఎక్కువగా జనాల్ని మన టీంలో పెట్టుకోవాలి. మై నెట్వర్క్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఈ జూన్ వరకు నెట్వర్క్ బిల్డప్ చేసుకుంటే మనందరం కలిసి అగ్రి చేసుకుంటే ఏమవుతుంది, గోల్డ్, స్టారు, డైమండ్ అవుతాం, పీవీ ఎక్కువ వస్తుంది, ట్రావెల్ ఫండ్ జమ అవుతాయి. థాయిలాండ్ పోయే రోజు ఎంతసేపు వెమ్లవాడ, తిరుపతికి అయితే సంవత్సరానికి ఒకసారి. ఎక్కడెక్కడ మీరు చెప్పండి, మీరు లాస్ట్ అసలు ఆలోచన చేయండి. మా మేడం చెప్పండి, అత్తగారిలు లేకపోతే అమ్మగారిలు. లాస్ట్ వెమ్లవాడ, 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి ఒక్కసారి తిరుపతి, అది కూడా స్లీపర్ ఏసీ క్లాస్ కూడా కాదు, స్లీపర్ క్లాసు. అవునా కాదా? ఇప్పుడు అక్కడ ఏసీ బస్సులు అంటే అక్కడ ఎక్కుతాను కావచ్చు, అక్కడ ఏసీ బస్సు తిరుపతిలో. చూడండి, జస్ట్ వెస్టీజ్లో సంపాదించిన డబ్బులు వస్తాయి, ఫారెన్ ట్రిప్కి వెళ్తాను. సో మీ అందరికీ చెప్తున్నా, సో మనం దుబాయ్ ట్రిప్ పోయి వచ్చినాక జూమ్ మీటింగ్ చేస్తాం 2 రోజులు, మొత్తం దుబాయ్ ట్రిప్పే ఉంటుంది. అంటే మీ డ్రీమ్ భయంకరంగా ఇగ్నైట్ అయిపోతూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది, సో అన్లిమిటెడ్ ఫుడ్ అంట మన క్రూజ్లో. నేను దాస్తారు చెప్తాను, కడుపు ఖాళీ పెట్టుకొని రండి, బీభత్సంగా తినండి అంటాను. డ్రింక్ అటు పేన సార్ అంటే అంత షిప్ ట్రిప్ ఎవ్రీ 4 years 3 yearsకి ఒకసారి వస్తుంది, ఎవ్రీ ఇయర్ రాదు షిప్ ట్రిప్. సో ఇలా 4 years బ్యాక్ ఒకసారి వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద లీడర్, డిసిడి లెవెల్లో ఉండే లీడరు. సో మన దాంట్లో ఎట్లాగో ఆల్కహాల్ ఉండదు కదా, షిప్లో అన్లిమిటెడ్ ఆల్కహాల్, మీరు ఎంతైనా తాగొచ్చు, ఎంతైనా తినచ్చు. మీరు బిర్యానీ తింటారా, రొయ్యలు తింటారా, చేపలు తింటారా, చికెన్ తింటారా, మటన్ తింటారా, పిజ్జా తింటారా, బర్గర్ తింటారా, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారా, మంచూరియా తింటారా, ఏదనేది అన్లిమిటెడ్ మీకు. అయితే ఒక వ్యక్తి ఏం చేసిన ఫుల్ అనమాట, ఫుల్ అయిపోయి కింద పడితే ఆమెని నలుగురు ఎత్తుక్కొని పోయారట యూసిడికి. అంటే ఒకసారి అంటే దీని అర్థం ఏంటంటే మనం అక్కడ పోతే ఒక చిన్న పిల్లల లెక్క అయిపోతాం. ఇంకా మంచి థింగ్ ఏంటంటే ఆడికి పోతే ఈ ఫోన్ పనిచేయట, ఇది ఇండియా ఫోన్ కదా, సూపర్. ఒక 5 రోజులు ఇండియాని మర్చిపోయినట్టే, ఇక ప్రశాంతం. ఎంత ఆరామ్స్ చెప్పండి, ఎంత ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. ఇట్లా మంచిగా ఉందా? టమాటా రేటు పెరిగింది, కూరలు ఉప్పు ఎక్కువైంది. మా సార్ నాకు ఒక 1000 రూపాయలతో ఒక బట్టలు కొనుక్కొని వచ్చి నేను 1000 రూపాయలు అనగా ఆయనతో 10 సార్లు బతిలాడు. ఇట్లా మంచిగా ఉంటుంది చెప్పండి. ఈ బిజినెస్ చేస్తే ఫస్ట్ ఆదాయం వస్తుంది. మీరు ఆదాయం కోసం చేయండి, మీకు ట్రావెల్ ఫండ్ వస్తుంది. మీరు ఆదాయం కోసం చేయండి, మీకు కార్ వస్తుంది. మీరు ఆదాయం కోసం చేయండి, మీకు ఇల్లు వస్తుంది, మీకు గోల్డ్ వస్తుంది. బాగుందా లైఫ్? ఓకే. అసలు ఈ బిజినెస్ లేదనుకోండి, అసలు నేను ఫ్లైట్ ఎక్కకపోయి ఇంతవరకు. అసలు నేను ఎందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంటా, నాకేం అవసరం? అసలు ఎవరైనా సింగిల్గా ఫ్లైట్ పోతారా? ఏదైనా పని ఉంటే పోతాం, లేకపోతే లేదు. ఇప్పుడు తిరుపతి కంటే ఇట్లా పోయేస్తాం, కానీ మనం ఇట్లా అనుకుంటే వెంటనే ఫ్లైట్ ఎక్కి దుబాయ్ పోయి రాగలుగుతామా? నిన్న మీరు ఉండనుండే. సో ఇంకా విషయం ఏంటంటే, ఏం లేనప్పుడే భరాసారు రేంజ్లో వేసిండు. ఈసారి దుబాయ్ ట్రిప్ పోయి వచ్చినాక మాత్రం మీ అందరికీ ఒక భయంకరమైన ఫైర్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేస్తాము. సో నేను, మధు సారు, సమత మేడం, మధుకర్ సారు, మేము 4 వెళ్తున్నాం. టోటల్ మన ఏపీ తెలంగాణ నుంచి దాదాపు ఒక 2000 మంది వెళ్తున్నారండి, 2000 మెంబర్స్. చూడండి, వెస్టేజ్ కంపెనీలో ఎంత పొటెన్షియల్ ఉందో చూడండి. 2000 మందిని ఏపీ తెలంగాణ సౌత్ నుంచి దుబాయ్కి తీసుకెళ్తుందంటే
నిజంగా కంపెనీ మన గురించి ఆలోచిస్తుందా, కంపెనీ ఏమైనా లాభాలు ఆలోచించుకుంటుందా చెప్పండి. కంపెనీ లాభాలు ఆలోచించుకుంటే ఈ ట్రావెల్ ఫండ్ పెట్టకపోతే కంపెనీకే డబ్బులు మిగులు కదా. కంప్లీట్గా మన గురించి ఆలోచిస్తుంది. మరి ఇటువంటి కంపెనీ మన చేతులు ఉన్నప్పుడు మనం ఇంకెట్లా చేయాలి? నేను వాళ్ళకి చెప్తానా, వీళ్ళకి చెప్తానా, వీళ్ళు ఇంట్లేరు, వాళ్ళ ఇంటలేరు, నేను ఆల్రెడీ వాడిన వాళ్ళని పక్కకు పెట్టేయండి. రేపు మీరు ట్రావెల్ ఫండ్ పోయినాక దుబాయ్లోకి వెళ్ళి 1000 రూపాయలు పెడితే ఒక ఫోన్ రీఛార్జ్, మన ఫోన్ బ్యాలెన్స్ వస్తుందట. ఫోన్ చేసి నువ్వు అప్పుడు నో అన్నావు కాబట్టి నీకోసమే బిజినెస్ చేసిన, నేను ఇప్పుడు దుబాయ్లో ఉన్నా, నువ్వు ఉంటే నువ్వు కూడా వద్దు, ఎట్లుంటుంది అట్లా డైలాగ్ కొడితే? అవునా? నేను చేస్తావు, నేను 1000 రూపాయలు బ్యాలెన్స్ చేయించుకొని పోతా. నాకు ఓడోడు నువ్వు చెప్పిన అందరికి ఫోన్లు చేస్తా. ఎక్కువ ఉన్నావంటే చెప్తాడు వాడు, ఎట్లా నువ్వు ఎక్కడ అడుగుతాడు, నేను దుబాయ్లో ఉన్నారా, ఫారెన్ ట్రిప్లు వచ్చినా, నువ్వు అప్పుడు నువ్వు చేసి నువ్వు కూడా వచ్చు కదా అని. చూడండి, మనకు ఎవరైతే నో అంటారో వాళ్ళ కోసమని బిజినెస్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, మన టీం కోసం చేయాలి, మన కోసం మనం చేసుకోవాలి. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ మనకు థాయిలాండ్ ట్రిప్ ఉంది. సో ప్రతి సంవత్సరం 2 ట్రిప్పులు ఉంటాయండి. ప్రతి సంవత్సరం 2 ట్రిప్పులు ఉంటాయి. ఒకటేమో ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంటుంది, ఒకటి థాయిలాండ్, బ్యాంకాక్, సింగపూరు, మన నియర్ బై ఒక 1 hour 2 hours ఫ్లైట్ జర్నీ ఉన్న ట్రిప్స్ ఉంటాయి. సో థాయిలాండ్కి వస్తారు అందరూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సాధ్యమండి. థాయిలాండ్ రావాలంటే మీరు 1,00,000 రూపాయలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు బిజినెస్ చేయండి, ట్రావెల్ ఫండ్ దాంట్లో జమ అవుతుంది, ట్రావెల్ ఫండ్తో వెళ్ళిపోవచ్చు. మంచిదేనా? ఓకే, సో ఇట్లా చేసుకుంటూ, సో నేను నిజంగా దుబాయ్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలని బిజినెస్ చేయలేదు. ఏదో టీంకి గెలిపిద్దాము, అరే కష్టపడితే ఒక 1,00,000 రూపాయలు ఇలా సంపాదించుకోవచ్చు అనే దానికోసం చేస్తే నాకు ఇది బై ప్రోడక్ట్, ఫ్రీ బై ప్రోడక్ట్. అంటే పాల నుంచి ఏమొస్తుంది? పెరుగు నెయ్యి వస్తుంది కదా. నేను పాల కోసం పనిచేస్తే నాకు ఇవన్నీ వచ్చినాయి. బై ప్రోడక్ట్ అంటాడు, పాల నుంచి తయారైనాయి. నేను వెస్టీజ్ కోసం ఒక 10,000, ఒక 50,000, 1,00,000 రూపాయల కోసం పనిచేస్తే నాకు కార్ ఫండ్ వచ్చింది, ట్రావెల్ ఫండ్ వచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి హౌస్ ఫండ్ వచ్చింది. నేను ఆల్ ఆఫ్ ది సడన్గా ఈ బిజినెస్ నేను ఈ మంత్ చేయకపోయినా, వచ్చే నెల చేయకపోయినా, వచ్చే నెలకి చేయకపోయినా కానీ నాకు మినిమం ఒక 40,000 రూపాయలు ఉంటుంది మినిమం. కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ నాకు లైఫ్ లాంగ్ వస్తాయి. లైఫ్ లాంగ్ నేనున్నంత కాదు, నా పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, అంటే దాదాపు ఒక 300-400 సంవత్సరాలు నాకు ఈ 3 ఇన్కమ్లు లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి. బాగుందా? కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ నాకు లాస్ట్ మంత్ ఒక 22,000 వచ్చినాయండి. ఎప్పటికత్తనే ఉంటాయి అవి. ఇక మంచిది. ఇదే 20,000 కోసం పొద్దున్న సాయంత్రం వరకు సంవత్సరాలు జాబ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఉంటారు 2010లో జాబ్ ఎక్కుతారు, జీతం 8,000 ఉంటుంది, 2024 ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ జీతం అదే దాంట్లో 20,000 ఉంటుంది. నేను ఒకటే సంవత్సరం కష్టపడితే నాకు కష్టపడ్డా పడకపోయినా నాకు ఎవ్రీ మంత్ 20,000-25,000 వస్తూనే ఉంటుంది. మంచిదేనా? అంటే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా మీకు ఉన్నది ఛాన్స్. ఒక 1 ఇయర్ ఈ మీటింగ్కి రండి. ప్రతి వారం ఈ మీటింగ్ 21 వారాలు రండి. ఎవ్వరు వచ్చినా ఎవ్వరు రాకపోయినా సంబంధం లేదు. సో నేను ఇదివరకు ఎక్స్ నెట్వర్క్లో ఉండేయండి. సో ఎక్స్ నెట్వర్క్లో ఉన్నప్పుడు 2009, 10, 11, 12 ఆ టైంలో 2 సంవత్సరాలు నా కింద ఒక్కరు కూడా జాయిన్ కాలే. కానీ నేను ప్రతి మీటింగ్కి పోయినా. అప్పుడు ఆ మీటింగ్కి పోయినా కాబట్టి ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కుతాను. అప్పుడు ఈ మీటింగ్కి పోకపోతే ఇది మనుషులతో చేసే బిజినెస్. మనుషులు ఇట్లనే ఉంటారు. అందరికీ చిరంజీవి ఇష్టమా? అందరికీ నాగార్జున ఇష్టమా? లేదా అందరికీ రష్మిక మందన ఇష్టమా? కానీ అయిన వాళ్ళు సినిమాలు తీస్తారా లేదా? అందరికీ ఇక్కడ ఎమ్మెల్యే ఇష్టమా? కానీ ఎమ్మెల్యే అయినా కాలేదా? అందరికీ రేవంత్ రెడ్డి ఇష్టమా? కానీ సీఎం అయినా లేదా? మరి మనం చెప్పగానే అందరూ జాయిన్ కావాలి ఎందుకు అనుకుంటారు? జాయిన్ అయ్యేటోళ్ళు జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ కారు. 10 మంది చెప్తే 2 జాయిన్ అవుతారు. నేను ఆ 2తో ఈరోజు 6,000 మందిని తయారు చేసుకున్నా. 6,000 మంది నా నెట్వర్క్. నేను నా పర్సనల్గా జాయిన్ చేసింది దాదాపు ఒక 50 మందిని జాయిన్ చేయించిన కావచ్చు, అంతే. 50 మెంబర్స్ని నేను జాయిన్ చేసిన కావచ్చు. ఈ 50 మెంబర్స్ ద్వారా 6,000 మంది వచ్చారు. మొన్న మర్రి విత్తనం స్టోరీ చెప్పింది కదా, ఆ మర్రి విత్తనాల్లో కొన్ని రాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అన్నీ పేర్చుకుంటూ పోతే విత్తనాలు పైకి వచ్చినాయి, రాళ్ళు అక్కడే ఉండిపోయినాయి. అయ్యో ఇది రాయాల్సింది బాధపడలే కదా. కష్టపడితే ఇక్కడ డబ్బులు ఉన్నాయి వెస్టేజ్లో. కష్టపడు అంటే ఏంటిది? మార్నింగ్ జూమ్ మీటింగ్కి రావాలి. 25 మంది ఉన్నాం. 25 మంది రేపు మార్నింగ్ జూమ్ మీటింగ్లో కనిపిస్తారా? కనిపిస్తే ఇక్కడ ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. దుప్పట కప్పుకుంటే అదే చీకట్లో అదే దాంట్లో ఉంటాం. దుప్పట తీసి
జూమ్ మీటింగ్కి వచ్చి బుక్ పెట్టి రాసుకొని నేర్చుకొని టీంకి నేర్పిస్తే ఇక్కడ డబ్బులు వస్తాయి. భరత్ సార్ ఎప్పుడైనా జూమ్ మీటింగ్ రాకుండా ఉన్నాడా 1 ఇయర్లో? ప్రతిరోజు నా వాయిసే తినిపిస్తుంది కదా. అంటే ఏమైంది? నేను కనిపించినా డబ్బులు వచ్చినాయి. ఫస్ట్ థింగ్. రెండోది మేడం చెప్పిన సిఎన్సి ప్లాన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌనిక మేడంకి నిజంగా థ్యాంక్స్ మేడం, కాంగ్రాట్స్. ఎందుకంటే నేను అనుకోలేదు, అంటే మౌనిక మేడం చెప్పరా అనుకున్నాను. కానీ మీరు ఒక అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం, అంటే చెప్పరాకపోయినా ఏదో ఒక ట్రై చేయాలి. ట్రై చేయాలి, నాకు వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేయాలి. ఎందుకంటే నా టీం వస్తుంది నా టీంకి నేను కనిపించాలి, కనబడాలి, నిలబడాలి, మాట్లాడాలి. భరత్ కనిపించాడు, నిలబడ్డాడు, మాట్లాడాడు, కాబట్టి డబ్బులు వచ్చినాయి. మీరు కనిపిస్తానా లేదా క్వశ్చన్ చేసుకోండి, మీరు నిలబడతానా లేదా క్వశ్చన్ చేసుకోండి, మీరు మాట్లాడతానా లేదా క్వశ్చన్ చేసుకోండి. అప్పుడప్పుడు కనిపిస్తే మీకు డబ్బులు కూడా అప్పుడప్పుడే వస్తాయి. నేను చెప్తున్నా కదా, ఈ డిసెంబర్ వరకు మీకు ఇక్కడ 5 లక్షలు చెక్ తీసుకొని చూపిస్తాయి. 5 లక్షలు నెలకి ఈ డిసెంబర్లో. 5 లక్షలు అంటే ఒకసారి ఆలోచన చేయండి. నెలకి 5 లక్షలు అంటే సంవత్సరానికి 60 లక్షలు. 60 లక్షలు సంవత్సరం, 1/2 కోటి. విషయం ఏంటంటే అప్పటికే 2 ట్రిప్పులు ఉంటాయి. 2 ట్రిప్పులు. ఇప్పుడు లాస్ట్ టైం స్విట్జర్లాండ్ ట్రిప్ అయింది. సో మనకి జూన్లో స్కాట్లాండ్, ఇంగ్లాండ్ ట్రిప్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2 ట్రిప్పులు ఉంటాయి. ప్రతి ట్రిప్పు పోవచ్చా? ప్రతి ట్రిప్పు కారు కొనుక్కోవచ్చా? స్కార్పియో కార్ ప్లాన్ చేస్తాను నేను. ఇవాళ మా మేడం చూపించుండే అనమాట. బ్లాక్ కలర్ స్కార్పియో కార్ చూసిరు ఎవరన్నా? బ్లాక్ కలర్ స్కార్పియో కార్ ఎట్లుంటుంది? బ్లాక్ కలర్ ఇప్పుడు కొనుక్కోవచ్చు. కానీ ఇంకా ఆ విధంగా టైం వెయిట్ చేద్దాం. ఒకటేసారి అంటే నెట్ పేమెంట్ చేసుకుందామని, వితౌట్ కార్ ఫండ్ ఒకటేసారి 15 లక్షలు కట్టి కార్ తీసుకోవాలని. ఎట్లా ఉంటుంది లైఫ్? స్కార్పియో కారు బ్లాక్ కలర్లో బయటికి వచ్చి, ఓకే, ఇంకో 1 ఇయర్ తర్వాత మీ అందరూ కూడా కార్లు వేసుకొని అన్ని మొత్తం ఈ నుంచి ఆడవారు మా అక్క షాప్ దాకా అన్ని కార్లు పెట్టి హారం కొట్టి ఎట్లుంటుంది లైఫ్ ఇట్లా? అదే ఇక్కడికి రాకుండా అదే కిచెన్లో వండుకుంటా, కూరలు ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఇది తక్కువైందని మనం, అవునా కాదా? ఎట్లుంటుంది లైఫ్? అట్లా మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది. మన గీతాంజలి రెడ్డి లైఫ్ స్టోరీ మనం విన్నాం. ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ కూడా తనకు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడైతే ఆమె కారు కొన్నాక, అంటే ఆమె జాయిన్ అయిన డేట్ కానుంచి 24th మంత్, ఓకే, ఆమె స్టార్ డైమండ్ ఏమైంది, అప్పుడు కారు కొన్నది ఆమె. కారు కొన్నాక వాళ్ళ సార్ అప్పుడు మనకి మేడంకి సపోర్ట్ చేసింది. మన కరీంనగర్ మీటింగ్ అయిపోయినాక నెక్స్ట్ డేనే మేడం నిజామాబాద్ పోయింది, కార్లో పోయింది. వాళ్ళ సార్ డ్రైవ్ చేస్తాడు, మేడం వీడియో తీసి మాట్లాడింది. వాళ్ళ సార్ కూడా, సో చూడండి ఇంత మంచి లైఫ్ మెయింటైన్ చేస్తాను మేము, అందరు వెస్టేజ్ చేయని వాళ్ళ సార్ కూడా అంటాడు. అవునా కదా? కొంతకాలం మనం ప్రయాణిస్తాం, కొంతకాలం తర్వాత మన పార్ట్నర్ కూడా వస్తాడు అనమాట. అప్పుడు లైఫ్ సూపర్ ఉంటుంది. సో నిజం చెప్తున్నా, వెస్టేజ్లో నిజంగా హ్యాపీనెస్ ఉన్నది. డబ్బుల కంటే ఫస్ట్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వెస్టేజ్ చేస్తే, ఇంట్లో ఖాళీగా ఉన్నా, బయటికి పోయినా, సినిమాకి పోయినా, కూరగాయలకు పోయినా, బండి మీద పోయినా, ఎక్కడికి పోయినా వెస్టేజ్ గురించే మాట్లాడుతుంటే రిలేషన్ స్ట్రాంగ్ అవుతుందా కదా? ఇప్పుడు మా ఇద్దరికి అదే జరుగుతుంది. ఏ లెగ్కి ఫోన్ చేయాలి, ఎవరు మీటింగ్ పంపించాలి, హోమ్ మీటింగ్ ఉంది, అవునా కదా? ఇది లేదనుకోండి, ఏముంటుంది మా ఇద్దరి మధ్యలో ముచ్చట్లు? మంచిగా కూర్చో, సాల్తీ ఇక, అవునా కదా? కదా, షార్ట్స్ చూద్దాం. వెస్టేజ్ లేకపోతే ఏం చేద్దాం? షార్ట్స్ చూద్దాం. మా మేడం అన్నం పెట్టినాక ఆమె షార్ట్స్ చూసుకునేది. షార్ట్స్ చూస్తే పైసలు వస్తాయా? మీటింగ్లోకి వస్తే పైసలు వస్తాయి. చిన్న చిన్న పనులు అవి. మీటింగ్కి రావడం, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం, ఈ సిఎన్సి మీటింగ్లో ఉండడం, సిఎన్సి ఆఫర్లో ఉండడం, పెద్ద పనులు అవి. రోజు వారానికి ఒకసారి మీటింగ్ వచ్చి ఒక్కరిని పట్టుకొని రండి. ఆ ఒక్కరిని కూడా మీకు ఏం చెప్పి పట్టుకురామని తెలియకపోతే మీరు ఈ వారం రోజులు ఏం చేయండి, మీరు రోజుకి ఒక్కరికి మీ అప్లైన్కి ఫోన్ కలిపి ఇవ్వండి. మీ అప్లైన్ మాట్లాడతారు. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ, ఇందులో నా ఫస్ట్ ఇన్కమ్ ఇంత, నా హైయెస్ట్ ఇన్కమ్ ఇంత. సో ఆ మీటింగ్కి రండి. దాదాపు ఒక 4,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఒక 10-15 మంది వస్తారు. మీకు అర్థమవుతుందని చెప్పేసి రావచ్చా? రారా? 7 మందికి చెప్తే ఒక్కరు రారా? మనం మాట్లాడకుండా అవుతుందా? స్టేటస్లు అందరు పెడతారా? కొత్తగా వచ్చిన వాళ్ళు స్టేటస్. ఇప్పుడు మీరు ఒక లేడీ షాప్ పెట్టుకున్నారు, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ షాప్ పెట్టుకున్నారు. మీ ఇంట్లో ఎంత అవుతుందండి ఖర్చు? ఒక శారీ బిజినెస్ మీ ఇంట్లో పెట్టాలంటే చీరలు తెచ్చి అమ్ముతారు కదా లేడీస్, 1,00,000 రూపాయలు అవుతుందా? ఇప్పుడు 1,00,000 రూపాయలు అయినాక ఏం చేస్తాం మనం? అది తెచ్చినాం, ఇంట్లో సామాన్లు పెట్టుకున్నాం. మన చుట్టుపక్కల వాళ్ళకైతే మనం ఇంటింటికి పోయి చెప్తాం. దూరం ఉన్న వాళ్ళకి ఏం చెప్తామా మనం? ఏం చేస్తాం మనం? స్టేటస్ పెట్టుకొని మనకు తెలిసిన వాళ్ళ చేత, ఇగో నేను స్టేటస్ పెట్టినా, నీకు పంపిన, నువ్వు కూడా స్టేటస్ పెట్టు, అవునా?
నువ్వు కూడా ఇంకెవరికైనా ఉంటే చెప్పు, పెట్టు. అక్కడ సీరియస్నెస్ ఉంది. ఎందుకు 1,00,000 పెట్టినాం, అక్కడ 1,00,000 పెట్టినాం కాబట్టి ఆ ఇంట్లో బిజినెస్ రన్ కావాలి కాబట్టి స్టేటస్లు పెట్టిస్తాను. మరి ఇందులో 1,00,000 రూపాయలు వస్తాయన్నప్పుడు పెట్టచ్చా పెట్టరా స్టేటస్? అయ్యో నేను జాయిన్ అయిన వాళ్ళకి వెళ్తే ఆయన నన్ను ఏమంటాడో, ఆమె నన్ను ఏమంటుందో, ఆమె ఇదే మనం చెడు చేస్తానమా, ఎవరైనా మోసం చేస్తానమా? అవునా? హెల్త్కి సంబంధించినవి పెట్టండి, సబ్బులకు సంబంధించిన ఇబ్బంది ఉంటే. అవునా కదా? నీ స్టేటస్లు పెట్టుకునే బిజినెస్ చేసినాం. 20 జిల్లాలలో ఉంది నా బిజినెస్, 20 జిల్లాలలో. మన కరీంనగర్లో రేపు మీటింగ్ అని చెప్పేసి ఈరోజు ఒక సెషన్ చేస్తే 250 మంది వచ్చారు. మరోసారి రేపు మీటింగ్ ఉన్నదో పిలిపిస్తే 250 మెంబర్స్ వచ్చారు. మంచిదేనా అండి? మామూలుగా ఇంతమందిని ఎక్కడ రాజకీయ మీటింగ్లో చూస్తాం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పట్టుకపోతారు మీటింగ్లకి. కానీ ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి కూర్చున్నారు నేర్చుకోవడానికి. అంత పొటెన్షియల్ ఉంది మన మాటలకి, పవర్. చూడండి, బిజినెస్ జస్ట్ మాట్లాడితే డబ్బులు వస్తాయి. ఇక్కడ అంత మాట్లాడాలా మన మాటలు లేకుండా మౌనంగా కూర్చొని సెల్ఫ్ ఇమేజ్ లేకుండా, అవునా నేను గట్టిగా మాట్లాడను, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడను, నాకు సిగ్గున్నది సార్, నాకు మొహమాటం ఉన్నది, అయ్యో సార్ నేను మాట్లాడతా ఏమనుకుంటారో, ఇవన్నీ చేస్తే కాదు బిజినెస్. మారాలా, మారితేనే మనం కూడా సక్సెస్ అవుతాం. మనం అదే పాత ఆలోచనలతో, అదే సిగ్గు, అదే మొహమాటం, అదే భయంతో ఉంటే ఇంకా మన లైఫ్లో ఎప్పటికీ పైకి రాం. ఇంకా 10 ఏళ్ళైనా మనం ఇట్లనే ఉంటాం. కాబట్టి మనని మనం చెక్కుకోవాలి. ఒక సీతాకోక చిలుక, గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుక ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కదా, మారిందా? అవునా? మీరు చూసిరు, ఒకప్పుడు మన పాట నీళ్ళు అంటే ఒకప్పుడు టేప్ ఇట్లుండేది, ఒకటి ఇట్లా తిరుగుతుంది. అక్కడ నుంచి ఏమైంది, టేప్ రికార్డ్ వచ్చింది. టేప్ రికార్డర్ నుంచి ఎక్కడికి వచ్చింది, సీడీలోకి వచ్చింది. సీడీల నుంచి ఎక్కడికి వచ్చింది, పెన్ డ్రైవ్లోకి వచ్చింది. పెన్ డ్రైవ్ నుంచి మెమరీ కార్డ్కి వచ్చింది. మెమరీ కార్డ్ లేదు ఇప్పుడు, ఇన్బిల్ట్. అవునా కదా? మరి మనం పుట్టినప్పుడు అదే ఆలోచన, భయము, కాలేజీలో అదే భయము, ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నా మన అదే భయము, ఇంకెప్పుడు సక్సెస్ అవుతాము? అవునా? భయంకరంగా ఆలోచించాలి, ఫైట్ చేయాలి. మీరు చూడండి, ఇది నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్ బిజినెస్లో మీరు ఎక్కడ మీటింగ్ అన్నా వెళ్ళండి. ఇప్పుడు ఎఫ్ఆర్యూ వస్తే మీరు ఎఫ్ఆర్యూ కూడా రండి, అందరు కంపల్సరీ రావాలి. మీరు అక్కడ రండి, ఒక 10,000 మంది ఉంటారు, అందులో ఒక 7,500 మంది లేడీసే ఉంటారు. లేడీస్తోనే బిజినెస్ అవుతానప్పుడు ఇక మనం ఎందుకు ఆగాల? అవునా కదా? మనం చూడగలగాలి, ఒక లేడీస్తో ఇంత పెద్ద బిజినెస్ అవుతానన్నప్పుడు మనం ఉండాలి, ప్రతి మీటింగ్లో ఉండాలి. నేను చెప్తున్నా, నేను మా మేడం లేకపోతే నేను క్రౌన్ కూడా కాకు, 100% కాదు. నేను ఫస్ట్ నేను ఒక్కనే సింగిల్గా బిల్డప్ చేసిన, మేడం కూడా సపోర్ట్ చేయలే నాకు. గీతాచారెడ్డి సింగిల్గా బిల్డప్ చేసింది, వాళ్ళ సార్ సపోర్ట్ చేయలేదు. కొంత సక్సెస్ వచ్చినాక పార్ట్నర్ వచ్చినాక ఇక మ్యాసివ్ గ్రోత్ అయిపోయింది. కానీ ఇక్కడ మూలం ఏంటంటే లేడీస్ కష్టపడితే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇందులో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం. మరి అటువంటి లేడీస్, మీ అందరు లేడీసే, మనకి సార్ సపోర్ట్ చేస్తే అవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు బట్టలు ఉతికేది కానీ, శాతవరి మ్యాక్స్ కానీ, ఐరన్ ఫోలిక్ కానీ నేను చెప్తే నమ్మరు. అవునా కదా? మీరు చెప్పండి, నమ్ముతారు. మీటింగ్ పట్టుకరండి, ఇంతమంది లేడీస్ని చూస్తే కనెక్ట్ అవుతారా కారా? ఒకరికొకరు తోడు, ఒకరు యూనిటీ, ఐకమత్యమే బలం. ఒక చీపురు పుల్ల వట్టికి ఇట్లా అంటే ఇరుగుతుందా కదా? అదే ఒక 50-100 చీపురు పుల్ల ఇట్లా అంటే ఇరగదు. చీపురు పుల్ల కట్టా ఉంటుంది, మనం ఇచ్చగలుగుతామా? ఇచ్చలేము. సో యూనిటీ, ఐకమత్యమే బలం. సో ఇట్లనే కలిసి ఉండాలి, ఒకరికొకరు తోడు చేసుకొని ప్రతి ఒక్కరు తీసుకొచ్చుకొని ఇక్కడ పెద్ద మీటింగ్ చేసుకొని, నేను ఉన్నా లేకపోయినా మీరు మీటింగులు చేయాలి. ఆల్రెడీ ఒక్కొక్కరు లీడర్షిప్ తీసుకుంటారు. రమ్య మేడం కానీ, మౌనిక మేడం స్టార్ట్ చేయాలి. మీరు ఇంకా చెక్కుకోవాలి. ఓకే, స్నేహ మేడం ఉన్నారు, కవిత మేడం నెక్స్ట్ మీరు రెడీ కావాలి. అనుష మేడం మీరు చాలా బాగా మాట్లాడారు. డెఫినెట్గా మీరు డైరెక్ట్ CEO ప్లాన్ చెప్పేయాలి మీరు. ఓకేనా? మీరు ఎక్సలెంట్ మేడం. మీరు కొత్తగా స్టార్ట్ అవుతారుగా, స్టార్ట్ అయినరా? ఓకే. సో మీరు కూడా స్టార్ట్అప్ కావాలి ఇంకా. సో ఇదంతా మీ మీటింగ్, ఇది భరత్ సార్ మీటింగ్ కాదు, ఇదంతా మీ మీటింగ్. ఇది మీ ఫంక్షన్. మీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఎట్లా అడౌట్ చేస్తాం మనం? ఇది మీ ఫంక్షనే. మీ ఫంక్షన్ అనుకోండి, మీరు ఒక 1/2 అవర్ ముందే రావాలి. భరత్ సార్ 11కి పోస్టర్ వేస్తే 10:30కి రావాలి. 11కి పోస్టర్ వేస్తే 12కి రావద్దు. అవునా కదా? నేను ఈరోజు పక్కన ఎప్పుడైనా మీటింగ్ లేట్గా వచ్చినా ఎప్పుడైనా చూసిరా నన్ను? టైం మెయింటెనెన్స్ అది పర్ఫెక్ట్ ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో 9 o'clock అయితే నేను 8:30కే స్కూల్కి వెళ్ళేటోని. ట్రైన్కి అయితే ఒక 1/2 అవర్ 1 అవర్ ముందే ఉంటాను. ట్రైన్ అయితే వెళ్ళేటప్పుడు టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేసినాం కాబట్టి పెద్ద బిజినెస్ చేసినాం.
సో కాబట్టి మనందరం కూడా సక్సెస్ అవుతున్నాం. నాకు అనిపిస్తుంది హాల్ అంతా నిండిపోద్ది ఒక 1 to 2 monthsలో. డిసెంబర్ వరకు ఎంతమంది ఇందులో ₹1,00,000 సంపాదిస్తారో చూస్తాను. అందరికీ ఆ క్యాపబిలిటీ ఉంది. క్యాపబిలిటీ లేదనేది కాదు. ఒక స్కూల్ ఆయమ్మ ఫస్ట్ క్లాస్ పిల్లగాళ్ళకి, యూకేజీ పిల్లగాళ్ళకి టాయిలెట్స్ కడిగే వ్యక్తి ఈరోజు నెలకి 4 లక్షలు సంపాదిస్తుంది. 4 లక్షలు. ఆమె కింద, ఆమె అండర్లో, ఆమె స్కూల్లో పనిచేసిన టీచర్లు ఎవరు చేయని కాల. ఆ టీచర్ల కంటే ఈరోజు 4 లక్షలు ఎక్కువ సంపాదిస్తాను. 4,12,000 ఆమె జీతం. ఆ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఇంకా 12,000 ఉన్నది. ఈమె ఇంకా మొత్తం 4 లక్షలైంది. అసలు స్కూల్ ఆయమ్మకి ఏం యాటిట్యూడ్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీ అందరు పిల్లలు స్కూల్లో చదువుతారు కదా, స్కూల్లో ఆయమ్మ ఉంటారు కదా, ఏం యాటిట్యూడ్ ఉంటుంది చెప్పండి వాళ్ళే. సార్ ఒక ₹10 ₹20 ఇంటి రాదు బర్త్డేకి, అవునా? లో సెల్ఫ్ ఇమేజ్. ఇక నా జీవితం గింతే, ఇక టాయిలెట్లో కట్టుకోవాలి, పిల్లల ముడ్లు కట్టుకోవాలి, గిదే జీవితం అనుకునే వ్యక్తి ఈరోజు లక్షలు సంపాదిస్తారు. అంత పవర్ ఉంది వెస్టీజ్లో. ఏమి మీకు ఇక్కడ ఏమి లేకపోయినా ఏం కాదు, అన్నీ ఉన్న వాళ్ళ మేము మీకు హెల్ప్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ చెప్తాం, నేర్పిస్తాము. వారం వారం వీడికి వచ్చి నేర్చుకొని జూమ్ మీటింగ్ అటెండ్ చేసుకుంటే చాలు. అర్థమవుతుందా? చేద్దామా మరి? కష్టపడదామా? గెలుద్దామా? డిసెంబర్ 1,00,000. డిసెంబర్ నమ్మాలంతే. డిసెంబర్ 1,00,000. అందుకే నా యూట్యూబ్ ఛానల్ కింద పెరిగిన 1,00,000. నేను ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నుంచే చెప్పినా మేడం, అవునా కదా? వీళ్ళందరూ ముందు నుంచి ఉందో, నాకు 1,00,000 రాకముందు నుంచే 1,00,000 అన్న. నేను రోజు 1,00,000 అనే పదం కనీసం ఒక 10-15 సార్లు నేను అనుకుంటా, ఎక్కడన్నా ఫోన్లో అయినా మాట్లాడతా. అది అంటే ఏమైతే మన సబ్కాన్షియస్ మైండ్లో పడుతుంది. మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే పడుతుందో అది ఖచ్చితంగా రియాలిటీలోకి వస్తుంది. నా టీం వస్తారు పోతారు, నా టీం వస్తారు పోతారు అంటే పోతారు పక్కా. సిఎన్సీలు చేస్తలేరు, చేయరు. నేను ఏ రోజు కూడా నా టీం పోయిందని ఎవరికైనా చెప్పిన, నేను మరీ స్ట్రెస్ చేసి చెప్పినా, నాకు కూడా టీం పోయింది కానీ నాకు దానికంటే డబల్ టీం. అసలు దాని గురించి మాట్లాడలే, నేను దాన్ని హైలైట్ అయ్యాలి. నేను హైలైట్ చేద్దామా? మనం నెగిటివ్ని హైలైట్ చేద్దాం, పాజిటివ్ని హైలైట్ చేద్దామా చెప్పండి. ఎంత అసలు బయట మనకు పాజిటివ్ ఆలోచన ఉందా? ఎస్పెషల్గా లేడీస్ అండి, అంటే చాలామంది సీరియల్స్ చూసి పెరిగిన వాళ్ళు ఉంటారు. సీరియల్స్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుందా? భయంకరంగా నెగిటివ్ ఉంటుంది. అంటే ఆ టైం కాగానే కూర్చొని నీట్గా నెగిటివ్ ఎక్కించుకుంటారు. ఏముంటుంది సీరియల్ చెప్పండి? ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని ఎట్లా డామినేట్ చేయాలి, అంతేనా? అందుకే ఇప్పుడు చూడండి, ఈ ఆడబిడ్డల పోర్లు ఇవన్నీ గిందుకే ఉంటుంది. ఇప్పుడు చూడండి, గమనించండి ఎంత నెగిటివ్ ఉంటుంది చెప్పండి. సీరియల్ అంటేనే నాకు మా ఇంట్లో సీరియల్ చూస్తే నాకు ఎలర్జీ వస్తుంది, బంద్ చేపిస్తాను నేను. అవసరం లేదు, అది నెగిటివ్ కంప్లీట్గా. ఈ మీటింగ్ ఎంత పాజిటివ్ ఉన్నది. డ్రీమ్ అంటున్నాం, డిసెంబర్ 1,00,000 అంటున్నాం, మీరు గెలుస్తారని అంటున్నా, నేను సపోర్ట్ చేస్తాను అంటున్నాము, మీ లోపల అంత శక్తి ఉందని చెప్తాను. నేను 100లో 75 మంది లేడీసే ఉన్నారని చెప్తానా. నారీ శక్తి ఎంత పవర్ఫుల్, అవునా? అమ్మవారు పెట్టి అమ్మవారి దగ్గర పోతే ఆ పవర్ వస్తే రాదా? వైబ్రేషన్స్ వస్తే రావా? అవునా? అమ్మవారితో అయిపోయింది, మరి ఆ వైబ్రేషన్స్ మళ్ళీ ఎక్కడ రావాలా? వెస్టీజ్లో వస్తుంది. వారం రండి, మంచిగా ఎక్కించుకోండి. ఓకే, ఒక 1 to 2 years అసలు మన పేరు మారి మోగిపోవాలి. గోదరికండ్ల వెస్టీజ్ అంటే మీ పేరు రావాలా? ఓకేనా? ఓకే, ఒక రమ్య మేడం పేరు, శ్వేత మేడం పేరు, శ్వేత వెస్టీజ్, అడ్డగుంటపల్లిలో ఉంటారు. ఆమె అమ్మ వెస్టీజియన్, ఘోరమైన వెస్టీజియన్. ఆ అడ్డగుంటపల్లి అనగానే ఆ మొత్తం కవర్ చేసింది కావచ్చు అని అనుకుంటాం. అట్లా రావాలా? ఇప్పుడు మా వాడలో మొత్తం మేమంతా మా పేర్లన్నీ మారుమోగుతాయి. 1/2 కిలోమీటర్ మొత్తం కూడా వెస్టీజ్ అంటే మా పేరే. అట్లా చేసినాం మేము. గుడి అయ్యగారు మనకి ఏంటంటే, ఎక్కడ రచ్చ చేయాలో అక్కడ రచ్చ చేయం, ఎక్కడ రచ్చ చేయొద్దో అక్కడ రచ్చ చేస్తాం, అవునా కదా? ఇప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకుంటే పొయ్యి దూరి కల్పించుకొని గొడవ పెడతాం. అది అవసరం లేని విషయం. ఇక్కడ ఎట్లా ప్లాన్లు చెప్పాలంటే ఎగిరి నెంబర్ ఆఫ్ ప్లాన్స్. మొన్న మీటింగ్ హనుమంత్ వాళ్ళ భార్య మమత మీద రోజుకి 20 హోమ్ మీటింగ్, రోజుకి 20. 8 ఎకరాల పొలం ఉన్న ఒక లేడీ, ఆమె ఏజ్ 50 దాటుతుంది, రోజు 20 హోమ్ మీటింగ్లు చేస్తే ఆమె 0% నుంచి క్రౌన్ అయింది. క్రౌన్ నుంచి మళ్ళీ 0 అయింది 1 yearలో. అదే 1 yearలో మళ్ళీ 0 నుంచి యూసిడీ అయింది 1 yearలోనే. 12 monthsలో 0 to క్రౌన్, క్రౌన్ టు 0, మళ్ళీ 0 to యూసిడీ
5 లక్షలు గోల్ పెట్టుకొని పనిచేస్తాను సార్ మేము డిసెంబర్కి అని చెప్తాను మన స్టేజ్ మీద. ఆమె ఇంకా ఇప్పుడు 1,00,000 పైన ఉన్నది. ఒక లేడీ మాట్లాడితే అంత పవర్ ఉంటుంది. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం. సో మీ లోపల అంత శక్తి ఉందండి. సో మీరు మైండ్లోకి వెళ్ళి తీసాను నాతో అవుతుందా కాదా అవన్నీ తీసేయండి. ప్రతిరోజు మీటింగ్కి రండి. మీకు ఇక్కడ భయంకరమైన ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఉంటుంది. ఆ మోటివేషన్తో మనం బయట ఎన్నో ప్లాన్లు చెప్పచ్చు. ఓకేనా, చేద్దామా? ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.